అయింది. టైం అయితే కరెక్ట్గా 6:30 అయితే అవుతుంది. ఇప్పుడు మనం అయితే సర్వీస్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇవాళ శనివారం కదా, కొంచెం రావులపాలెం వెళ్దాం అనిపించింది. ఇవి అయితే ఇంజనీర్ డబ్బాలు అన్నమాట. ఈ మొక్కలు అట్ట వేసుకున్నాం అన్నమాట. ఇవి కట్ చేసుకుని ఇప్పుడైతే మనం అయితే అటు అయితే తీసాం అన్నమాట. స్టార్ట్ చేసాం. ఇప్పుడైతే మనం టీ తాగి బయలుదేరిపోవాలి. ఇంకా లేట్ చేయకుండా అయితే టీ తాగేసి చలో ఇంకా చూడాలి మ్యాక్సిమం. ఇప్పుడైతే మనం టీ తాగే షాప్ వరకు వచ్చామన్నమాట. టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా 6:30 అయితే అవుతుంది. మనం అయితే లైన్కి వచ్చేసాం. ఇప్పుడైతే డీజిల్ అయితే కొట్టించేసుకున్నాను. డీజిల్ ఏంటంటే మళ్ళీ అక్కడ వెయిటింగ్ లేకుండా గమ్మున ఎక్కించిన తర్వాత ఇబ్బంది లేకుండా అయితే డీజిల్ అయితే కొట్టించాను. డీజిల్ అయితే 2.20 కొట్టించాను. ఇప్పుడు రావులపాలెం వెళ్ళాలంటే మ్యాక్సిమం 2.50 అయితే తగ్గిద్ది. మనకు ఆల్రెడీ ఆయిల్ ఉంది. ఇప్పుడైతే వద్దని రోడ్డు మీద అయితే ఎవరు లేరు జనాలు. మనం అయితే అయినా సరే వద్దని వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి ఏంటంటే యాపిల్ హాస్పిటల్ దగ్గర వెళ్ళాం. మనం రైల్వే స్టేషన్కి ఏమన్నా ట్రైన్ గట్రా దిగి జనాలు ఏమైనా వస్తారేమో అనుకుని వెళ్ళామన్నమాట. ఇదైతే యాపిల్ హాస్పిటల్ దానికి ఆపోజిట్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. మనకైతే 2 టికెట్లు ఎక్కినాయి. ఇక్కడ నుంచి అయితే ఇంకో టికెట్ ఎక్కిద్దామని చూస్తున్నాను. లేదంటే చాలా మటు ఫ్రీ బస్ కోసం చూస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఒక అరగంట దాకా ఆపారు. నీ లాభం లేదని 3 టికెట్లు వేసిన మీద ఇంకా రావులపాలెం అయితే బయలుదేరిపోయినమాట. రావులపాలెం ఏంటంటే ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఇంకా రావులపాలెం టికెట్ల మీద ఆశ వదిలేసుకోవాలి. ఇదివరకు ఏంటంటే అప్ అండ్ డౌన్ ఇల్లు వస్తే కదా 100లోకి వచ్చేది. ఇప్పుడు అలాంటిది 300 నుంచి 400 రావడమే చాలా గొప్ప. ఏంటంటే ఇంకా ఎవరు ఆటోలు కూడా వెళ్ళినా ఖాళీగానే వెళ్తున్నాయి. నాదనే కాదు, ఎందుకంటే ఫ్రీ బస్ ప్రభావం అయితే చాలా ఎక్కువగా ఉంది జనాలకి. ఇంకా మనగా మాటలో చెప్పుకుంటాం పెరవలు అయితే వచ్చేసాం అన్నమాట. ఇది పెరవలేదు. పెరవలు దాటేసిన తర్వాత ముక్కాం సెంటర్ దాటిన తర్వాత ఇది రవళిపేట దగ్గర. ఇప్పుడైతే మనం అయితే ఇంకా చూడాలి టికెట్లు ఏమైతే లోకల్ టికెట్లు ఏమంటే అసలు లోకల్ టికెట్లు కూడా ఎక్కలేదు. చాలా మటుకు చూస్తున్నాం. ఇది కండవేలు వంతురం అన్నమాట. ఇది బూత్ బంగ్లా అంటారు దీన్ని చాలా మటుకి మా సైడ్. మా కండవేలు అందరూ తెలుసు. ఇక్కడి నుంచి ఏంటంటే మనం రావులపాలెం వెళ్ళాలి. పెద్ద టాస్క్ అయితే జనాలు ఏమి ఎక్కలేదు. మనం చాలా మటుకు వచ్చామన్నమాట. సిద్ధాంతంలో కూడా టికెట్లు ఎక్కలేదు. సరే ఇంకా ఏం చేస్తాం పర్లేదు. అక్కడ నుంచి ఏమైనా టికెట్లు ఎక్కితేమో అని చూసుకుంటాం. మన ఆయిల్ డబ్బులు కూడా వచ్చేలా లేవు. 3 టికెట్లు ఎక్కినాయి అంటే 50 రూపాయలు టికెట్ అంటే 150 రూపాయలు తప్ప మనకేం లేదు. లోకల్ టికెట్ కూడా ఎక్కింది సిద్ధాంతం. రావులపాలెంలో దిగేసారన్నమాట. అది ఒక 20. మనకైతే 170 అయితే సర్వీసింగ్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనం సర్వీస్కి వెళ్ళినప్పుడు కిరాయిలు చాలామంది ఫోన్ చేస్తారు. మనం అయితే సర్వీస్కి వెళ్ళినప్పుడు ఫోన్ వచ్చింది. మనం రావులపాలెం నుంచి వెళ్ళేటప్పుడు ఇంకో వేరే ఆటో పెట్టేసుకున్నారు అలా. ఎందుకంటే కిరాయిలు చెప్పేవాళ్ళు కూడా బాగుండు కదా, ఒక అరగంట కూడా ఆగట్లేదు. చాలా ఇబ్బంది అయిపోతుంది. మనం అయితే రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. రిటర్న్ కదా రావులపాలెం అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే రావులపాలెం స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ నుంచి కూడా మనకు 4 టికెట్లు ఎక్కినాయి. అదే చెప్పాను కదా, మొత్తం 170 రూపాయలు అయితే వచ్చింది మనకు రావడానికి. మనకి వెళ్ళినప్పుడు వస్తాయి కూడా తెలియదు. చాలా మటుకు అయితే మనం సిద్ధాంతం రావులపాలెం అయితే టికెట్లు వేసుకుని ఆగానమాట. ఇదైతే ఇంకా మళ్ళీ రిటర్న్ టిఫిన్ చేసి వచ్చానమాట. టికెట్లు ఎక్కలేదు. 2 టికెట్లు ఎక్కుతాయని చూసాను అనమాట. లాస్ట్ అయితే 2 టికెట్లు ఎక్కి ఇంక మూవ్ చేశాను. అలాగే మన వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే రావులపాలెంలో ఉన్న మనం కొనుకొచ్చి వీడియో పెట్టలేదు. నెక్స్ట్ వీడియో కోసం